మనకి జామకాయ పండుగానే తెలుసు, కానీ దీంతో పచ్చడి కూడా చేస్తారు. ఇది చాలా మందికి తెలీదు. జామకాయతో రోటి పచ్చడి ఎలా చేస్తారా అని సందేహిస్తున్నారా? కేవలం కూరగాయలతోనే కాకుండా పండ్లతో కూడా పచ్చళ్ళు చేస్తారు. ఇది మీరు ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. అంత రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. కావలసిన పదార్థాలు: 4 పచ్చి జామకాయలు, 4 టేబుల్ స్పూన్ల నూనె, 1 కప్పు వేయించిన పల్లీలు, 100 గ్రాముల పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా శనగపప్పు, 4 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకు, రుచికి సరిపడా పసుపు, అలాగే కొత్తిమీరను కూడా తీసుకోవాలి. ముందుగా జామకాయలను కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో చింతను నీళ్లలో నానబెట్టాలి. అదేవిధంగా స్టవ్ను వెలిగించి పొయ్యి మీద పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పల్లీలను కూడా వేయించాలి. అదేవిధంగా పచ్చిమిర్చి బాగా వేయించాలి. వేయించిన పల్లీలు అలాగే మగ్గించిన పచ్చిమిర్చిని కూడా దీనిలో వేసి మిక్సీ గ్రైండ్ చేసి ఉప్పు కూడా వేసి దాన్ని బాగా మిక్స్ అయ్యేలా పట్టుకోవాలి. ఆ తర్వాత జామకాయ ముక్కలు, కొత్తిమీరను కూడా వేసుకుని పేస్ట్ లాగా పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పోపు కోసం పాన్లో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు వేసి ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఇప్పుడు 4 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా దీనిలో ఫ్రై మాదిరి చేసుకోవాలి. చివర్లో పసుపు వేసి దానిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఈ పచ్చడి మీద పోయాలి. అంతే, వేడివేడి జామకాయ పచ్చడి సిద్ధం.